ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనము. హూ ఎవర్ అటాక్స్ యూ will surrender to you. ఐజయా చాప్టర్ 54 వర్స్ 15. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా మనకు ఆదరణ కలిగిస్తున్నాడు. నీకు వ్యతిరేకముగా ఉన్నవారు ఎవరైనా, నీకు విరోధముగా ఉన్న ఎటువంటిది వారైనా, అనుకూలముగా లేని పరిస్థితులైనా నీకు అనుకూలముగా మారుతాయి, నీకు మిత్రులుగా మారుతారు అని. ఇలా జరగాలంటే మనం చేయవలసింది ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం, ఆయన కృపను పొందుకోవడం ద్వారా ఆయనే మనలను ఆశీర్వదించి ఏ వ్యతిరేకత కూడా లేకుండా చేస్తాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు, నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభాగులవుదురు. నీ దేవుడైన యెహోవాను నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన మన చేతిని పట్టుకున్నప్పుడు మనకు వ్యతిరేకత అనేదే ఉండదు. హృదయములో ఆందోళన ఉండదు, గృహములో శాంతి సమాధానాలు ఉంటాయి. ఒకవేళ మన శత్రువులు మనకు వ్యతిరేకంగా వచ్చినను మనకు మిత్రులుగా దేవుడు వారిని మారుస్తాడు. ఒక్క మనుషుల విషయంలోనే కాదు, పరిస్థితులు ప్రభావమును గూర్చి కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంతవరకు నీకు విరోధంగాను నీకు ప్రతికూలముగాను ఉన్న స్థితిని కూడా నీకు అనుకూలముగా ఉండేలా ఆయన చేస్తాడు. ఏ విధమైన పరిస్థితి అయినా ఆయన మార్చగల సమర్థుడు. ఈరోజు లేఖన భాగములు ఇజ్రాయేలును గూర్చి దేవుడు మనతో మాట్లాడుతున్నవి. ఆ దేశమునకు విరోధముగా, ఆ దేశమును నాశనము చేద్దాము అనుకొని గుంపులు కూడిన వారే ఇజ్రాయేలు పక్షంగా పోరాడుతారు. ఆ విధంగా వారి మనస్సులను దేవుడు చేస్తాడు అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుడు తన స్వాస్థ్యము, తన వారు అనుకున్న వారిని ఏ రోజు కూడా బాధపరచడు. వారి పక్షంగా ఆయనే నిలవబడి పోరాడుతాడు. ఆయనే తన రెక్కల నీడన వారిని కప్పి ఎటువంటి హాని వారికి జరగకుండా జాగ్రత్త చేస్తాడు. కీర్తనకారుడు అంటున్నాడు, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు అని. నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తిహీనులు, దుర్మార్గులు మనల్ని చూసి మత్సరపడొచ్చేమో కానీ వారు మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవుని యొక్క బలమైన కాపుదల నిత్యము మనతోనే ఉంటుంది కాబట్టి. ఈ లోకంలో కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉండి దానిని అంతం చేద్దామని అనుకున్నారు. కానీ చివరకు వారి యొక్క నోటితో దేవుని సువార్తను ప్రకటిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. భక్త సింగ్ గారు బైబిల్ని చింపేశాడు, కానీ ఆయనే గొప్ప భక్తుడిగా మారిపోయాడు. అనేక మంది సేవకులు మొదట యేసయ్య బోధనలు వ్యతిరేకించిన వారే అయినప్పటికీ వారే బైబిల్ గ్రంథమును పట్టుకొని ప్రకటించువారుగా మారిపోయారు. రోమా సామ్రాజ్యం మొదటగా అనేక మంది విశ్వాసులను, సేవకులను, సువార్త ప్రకటించే వారిని అతి దారుణంగా చంపింది. కానీ ఏమైంది? ఇప్పుడు పూర్తిగా క్రిస్టియన్ దేశంగా మారిపోయింది. అనేక దేశాలలో దేవుని సేవను చేస్తుంది. అందునిమిత్తమున ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఏ క్షణంలోనైనా వేటినైనా మార్చగలడు అని మనము గుర్తించాలి. నిజమే, నీకు ఈ రోజు వరకు
వరకు అన్ని ఇబ్బందులే ఎదురై ఉండవచ్చు. నీ శత్రువులు నీకు హాని చేయడానికి పొంచి ఉండొచ్చు. నీ అనారోగ్యము క్షీణించిపోయి నీవు జీవించడానికి ఏ అవకాశం లేని వ్యక్తిగా ఉండొచ్చు. ఇంతవరకు నీవు మొదలుపెట్టిన పని ఏది కూడా ఫలించకపోయి ఉండొచ్చేమో, కానీ ఒక్కసారి మన దేవుడు మాట సెలవిస్తే ఏవైనా నీకు అనుకూలముగా మారిపోతాయి. ఆయన నీలో ఉంటే ఎవరైనా నీకు లోబడాల్సిందే. ఇంతవరకు నిన్ను ఇబ్బంది పెట్టిన వారినే, నిన్ను బాధించిన వారినే, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారినే దేవుడు నీకు అనుకూలముగా మార్చబోతున్నాడు. నీ శత్రువులైన వారినే నీకు మిత్రులుగా మార్చబోతున్నాడు. ఈ వైపుగా మాట్లాడి నిన్ను రక్షించు వారి వలె ఆయన వారిని నీకు స్నేహితులుగా మారుస్తాడు. నిన్నటి వరకు నీకున్న జబ్బుతో జీవించలేవని చెప్పిన డాక్టర్లే నీకున్న జబ్బు తగ్గిపోయింది అని చెప్పులాగున చేస్తాడు. నీ రిపోర్ట్స్ ని నీకు అనుకూలంగా చేస్తాడు. నీకు రాదు అనుకున్న జాబ్నే దేవుడు నీకు ఇస్తాడు. నీ భూ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఏ విషయంలోనైనా కానీ ఆయన అనుకుంటే, ఆయన నీపై కరుణ చూపితే మారనిదంటూ ఏదీ లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టలుగా ఆయన వాక్యానుసారంగా ఆయనకు లోబడి జీవించినప్పుడు ఆయన నీపై కనికరమును చూపుతాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అన్ని అనుకూలంగా మారాలంటే, మనము అన్నిట విజయాలు పొందుకోవాలంటే ఆయన చూపిన మార్గమును నడుస్తూ ఆయనకి ఇష్టలుగా జీవించాలి. అప్పుడు యేసయ్య తప్పకుండా మనపై కృప చూపి మనలను ఆశీర్వదిస్తాడు. అన్నిటినీ మనకు అనుకూలముగా మారుస్తాడు. ఈ వాక్య భాగమును దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమామయుడా, కృపామయుడా, జీవం కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు విరోధముగా ఉన్న ఎటువంటి వారైనా నీకు అనుకూలముగా మార్చబడుతుంది అని తండ్రి, పరిస్థితులు ఏవైనా నీకు అనుకూలముగా మారుతాయని తండ్రి, అయా శత్రువుల్ని సహా మిత్రులుగా చేస్తారు అని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అవును దేవా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో, ఏ తండ్రి ప్రతికూలతలతో ఉన్నారో ప్రభువా, వారి యొక్క తండ్రి ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు అని తండ్రి, అయా మీరు ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి ధైర్యపరిచారు ప్రభువా. అయా మరి బిడ్డలకున్న పరిస్థితులన్నిటినీ తండ్రి అనుకూలముగా మార్చండి. వారికి వచ్చిన వ్యాధిని బట్టి, వారికి వచ్చిన రోగమును బట్టి అయా డాక్టర్ల చుట్టూ తిరిగి ప్రభువా మరి తండ్రి, అయా నయము కాని రోగముతో, నయము కాని వ్యాధితో బాధపడుతుంటే తండ్రి స్వస్థపరిచే దేవుడవు మీరే. ఆ బిడ్డలను తాకండి, సంపూర్ణ స్వస్థత ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి. వారు చేస్తున్న పనుల్లో ఆశీర్వాదమును దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలమును దయచేయండి. అయా గర్భిణీ స్త్రీలను తండ్రి జ్ఞాపకం చేసుకునండి ప్రభా. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను బిడ్డలకు తగలకుండా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. ఎటువంటి అనారోగ్య సమస్య బిడ్డల దరికి రాకుండా మీ యొక్క తండ్రి కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాము నా ప్రభువ. అదే విధంగా నా తండ్రి అయా చిన్న బిడ్డలను, స్కూల్కి వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. యవనస్తులు బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా యవన వయసులో తండ్రి వారు తండ్రి పాపములో పడిపోకుండా, త్రొట్టిల్లకుండా అయా మరి తండ్రి మీ యొక్క మార్గములో అయా వారు నడుచుటకు కృపను అనుగ్రహించండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లివై తండ్రివై ఆదరించే దేవుడవు తండ్రి. అయా మిమ్మల్ని తండ్రి ఆశ్రయముగా చేసుకున్న వారు ధన్యులంటున్నావు ప్రభా. బిడ్డల పక్షాన మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి వారి తరపున మాట్లాడేవారు లేక ఈ రోజు నా ప్రభువా మరి ఓడిపోతున్న స్థితిలో బిడ్డలు ఉంటుంటే వారితో తండ్రి మీరు ఉండండి. మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి. వారి పక్షాన మీరు న్యాయమును తీర్చండి. జాబ్ లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా ప్రభా మంచి జాబ్ను బిడ్డలకు అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి. అదేవిధంగా నా ప్రభువ ఇంకా తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి రక్షణ సువార్త తెలియక ఉన్నారో వారికి తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను అందించే భాగ్యము దయచేయండి ప్రభా.
అయా మరి తండ్రి అందరూ అంతటా మారు మనసు పొందవలనని మీరు ఆజ్ఞాపిస్తున్నారు ప్రభా. అయా బిడ్డలు వాక్యం వింటుండగా ప్రభ వారిలో మారు మనసును కలగజేయండి, రక్షణ అనుభవంలోనికి బిడ్డలను తీసుకుని రమ్మని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి, మార్గం అంతటిని తండ్రి సరళం చేయండి. అయా మీ యొక్క దేవదూతల కావలిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి భారతదేశమును ఇతర దేశాల్లో ఉంటున్నాం ఈ ప్రియులను జ్ఞాపకం చేసుకోనండి. అయా సమాధానముతో జీవించు వారిగా వారిని తండ్రి మీరు నిలవబెట్టండి. దైవజనులను దీవించండి, సువార్థికులను ఆశీర్వదించండి, మిషనరీస్ ని కాచి కాపాడండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని ఈ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.